హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూస్ఫుల్ ఇన్ఫో ఛానల్. మార్చి 13, 2025కు సంబంధించిన వార్తల్లో నిలిచిన ప్రాముఖ్యమైన అంశాలను ఈరోజు చూద్దాం. ఇందులో హెడ్లైన్స్ ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన, అలాగే క్యూఎస్ సబ్జెక్టుల విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2025, అలాగే పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన BLA, అలాగే ముస్లిం అక్షరాస్యత రేటు 9.4% పెరుగుదల, అలాగే శుభ్మన్ గిల్కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రికెట్కు మహమ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా స్పియరెక్స్ టెలిస్కోప్ను ప్రయోగించిన నాసా, అలాగే భారత మాజీ ఆల్రౌండర్ అబిద్ అలీ కన్నుమూత. ఓకే, ఇందులో ఫస్ట్ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ పర్యటన. భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 11 నుంచి 12 వరకు 2025 సంవత్సరంలో, అంటే ఈ మార్చి నెలలో 11 to 12 ఈ 2 రోజులు మారిషస్లో పర్యటించారు. ఇటీవల నరేంద్ర మోడీ గారు ఏ దేశంలో 2 రోజులు పర్యటించారంటే కనుక మారిషస్ అనేది తప్పనిసరిగా మనం మార్క్ చేయాలి. ఇకపోతే తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీకి పోర్ట్ లూయిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ఘన స్వాగతం పలికారు. మారిషస్ ప్రధాని ఎవరంటే నవీన్ చంద్ర రామ్ గులాం, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం భారత సంతతి ప్రజల నుంచి గీత్ గవాయిగా పేరుగాంచిన సాంప్రదాయ బిహారీ స్వాగతం లభించింది. గీత్ గవాయిగా పేరుగాంచిన సంప్రదాయ బిహారీ స్వాగతం లభించింది. అయితే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భోజ్పురి వారసత్వం గల మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ సమావేశమై చర్చలు జరిపారు. ఇక్కడ చూడండి, మారిషస్ ప్రధాని అంటే నవీన్ చంద్ర రామ్ గులాం అని చెప్పుకున్నాం. నవీన్ చంద్ర రామ్ గులాం. ఇక్కడ అధ్యక్షుడు మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. ఓకే, ఇద్దరు మోడీ గారు, ధరంబీర్ గోకుల్ గారు సమావేశమై చర్చలు జరిపారు. అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. వివిధ రంగాల్లో గల ప్రత్యేక సన్నిహిత సంబంధాలు పటిష్టానికి చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. అయితే అంతకుముందు ప్రయాగరాజ్లోని పవిత్ర త్రివేణి సంగమం ప్రాంతం మహాకుంభమేళా నుంచి తీసుకెళ్లిన గంగా జలాన్ని, ఎత్తడి రాగితో తయారు చేసిన మరచెంబులను గోకుల్కు మోదీ బహుకరించారు. ఏం బహుకరించారంటే మహాకుంభమేళా నుంచి తీసుకెళ్లిన గంగా జలాన్ని, ఎత్తడి రాగితో తయారు చేసిన మరచెంబులను గోకుల్కు మోదీ బహుకరించారు. అయితే గోకుల్ భార్య బృందా గోకుల్కు సడేలీ పెట్టే అంటే గుజరాత్లో చెక్కతో కళాత్మకంగా రూపొందించి పెట్టనమాట. దీన్ని సడేలీ పెట్టే అంటారు. అయితే ఈ సడేలీ పెట్టెలో బెనారస్ జరీ చీరను అందించారు. గోకుల్ భార్య బృందా గోకుల్కు సడేలీ పెట్టెలో బెనారస్ జరీ చీరను అందించారు. అలాగే గోకుల్ దంపతులు ఇద్దరికి ప్రవాస భారతీయుల హోదా కార్డులు మోదీ అందజేశారు. ప్రవాస భారతీయుల OCI కార్డులు అంటారు వీటిని ప్రవాస భారతీయుల హోదా కార్డులు మోదీ గారు అందజేశారు. అయితే ఆ తర్వాత మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం వాణిజ్య, సముద్ర భద్రత వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా 8 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ మారిషస్ ఇండియా ఒప్పందంలో భాగంగా 8 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అయితే సరిహద్దు లావాదేవీల్లో స్థానిక కరెన్సీని ప్రోత్సహించడం, అలాగే సముద్ర సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, నగదు అక్రమ చలామణిపై ఉమ్మడి పోరు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి సహకారం పెంపు వంటి అంశాలను తాజా ఒడంబడికలో ప్రస్తావించారు. అయితే ఈ సందర్భంగా దక్షిణార్ధగోళ దేశాలపై భారత్ నూతన దృక్కోణాన్ని మోదీ ప్రకటించారు. దానికి మహాసాగర్ అని పేరు పెట్టారు. మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్ అని పేరు పెట్టారు. అయితే తాజా విధానంలో అభివృద్ధి లక్ష్యంగా వాణిజ్యం, సుస్థిర అభివృద్ధి కోసం, సామర్థ్యాల నిర్మాణం, ఉమ్మడి భవిష్యత్తు కోసం
పరస్పర భద్రత, సాంకేతిక బదిలీ రాయితీపై, రుణాలు, గ్రాంట్లు వంటి అంశాలపై దృష్టి సారించారు. అయితే మారిషస్ ప్రత్యేక ఆర్థిక జోన్ భద్రతకు పూర్తి సహకారాన్ని అందిస్తామని మోడీ తెలిపారు. ఇకపోతే మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మోదీ. మారిషస్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మోడీ. మారిషస్లో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పోర్ట్ లూయిస్లోని చాంప్ డి మార్స్ వద్ద జరిగిన దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. అయితే భారత సైన్యానికి చెందిన దళాలు, వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా స్కై డైవింగ్ బృందంలో కవాతులో పాల్గొన్నాయి. అయితే మారిషస్ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అవార్డును ప్రధాని మోడీ మారిషస్ అధ్యక్షుడు తరం గోకుల్ చేతుల మీదుగా పురస్కారాన్ని పొందారు. ఈ అవార్డు పేరు ఏంటంటే ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అవార్డుని మోదీ గారు అందుకున్నారు. ఇకపోతే రెండో అంశం ఏంటంటే క్యూఎస్ సబ్జెక్టుల విశ్వవిద్యాలయం ర్యాంకింగ్స్ 2025కి ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే లండన్కు చెందిన క్వాంకర్లీ సైమండ్స్ సంస్థ, క్యూఎస్ అంటే క్వాంక్వర్లీ సైమండ్స్ సంస్థ 15వ సబ్జెక్టుల ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ని ప్రకటించింది. ఇవి ఎన్నో ర్యాంకింగ్స్ అంటే 15వ ర్యాంకింగ్స్. అయితే వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలో అత్యున్నతమైన 50 విశ్వవిద్యాలయాల జాబితాలో 9 భారతీయ విశ్వవిద్యాలయాల స్థానం లభించాయి. ప్రపంచంలో అత్యుత్తమమైన 50 విశ్వవిద్యాలయాల జాబితాలో 9 భారతీయ విశ్వవిద్యాలయాలకు స్థానం లభించాయి. మినరల్, మైనింగ్, ఇంజనీరింగ్ విభాగంలో ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. అదే విభాగంలో ఐఐటి బాంబే 28వ స్థానం, ఐఐటి ఖరగ్పూర్ 45వ స్థానంలో నిలిచాయి. బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ 27వ స్థానం, ఐఐఎం బెంగళూరు 40వ స్థానంలో నిలిచాయి. పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాసు, డెవలప్మెంట్ స్టడీస్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలు ప్రపంచంలో 50వ ర్యాంకులో నిలిచాయి. అయితే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 51 నుంచి 100 మధ్యలో వరల్డ్ ర్యాంక్ లభించింది. అయితే సబ్జెక్టుల వారీగా టాప్ 5లో నిలిచిన యూనివర్సిటీలను చూద్దాం. కళలు మరియు మానవీయ శాస్త్రాలను చూసినట్లయితే మానవీయ శాస్త్రాల విభాగంలో ఫస్ట్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఫస్ట్ ఏంటంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం, 2 ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, 3 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, అలాగే 4 స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, 5 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. ఓకే. ఇకపోతే ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ విభాగంలో చూసినట్లయితే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఈటీహెచ్ జ్యూరిచ్ ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఈ విధంగా ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో పాజ్ చేసుకుని ఈ యూనివర్సిటీలని బైహార్ట్ చేయండి. ఇకపోతే తర్వాత పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసిన బిఎల్ఏ. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఒక వేర్పాటువాది సంస్థ. బిఎల్ఏ అనేది ఎక్కడ వేర్పాటువాది సంస్థ అంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఒక వేర్పాటువాది సంస్థ. ఇది స్వతంత్ర బెలూచ్ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు మరియు ప్రభుత్వ ప్రాజెక్టులపై దాడులు నిర్వహిస్తుంది. బిఎల్ఏ ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ప్యాసింజర్ రైలును హైజాక్ చేసి 100 మందికి పైగా బందీ చేసింది. అయితే ఈ దాడిలో 6 సైనికులు మరణించారు. బిఎల్ఏ ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ప్యాసింజర్ రైలును జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ప్యాసింజర్ రైలుని హైజాక్ చేసి 100 మంది పైగా బందీ చేసింది. ఈ బిఎల్ఏ లీడర్ ఎవరంటే బషీర్ జేబ్. బిఎల్ఏ లీడర్ ఎవరంటే బషీర్ జేబ్. ఇకపోతే ముస్లిం అక్షరాస్యత రేటు 9.4% పెరుగుదల. భారతదేశంలో ముస్లింలలో అక్షరాస్యత రేటు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన వృద్ధి సాధిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న ముస్లింల అక్షరాస్యత రేటు 68.5%కి పెరిగింది. ఇది 2001 జనాభా లెక్కల ప్రకారం 59.1% నుండి 9.4% పాయింట్లు
పెరుగుదలను సూచిస్తుంది. ఇకపోతే శుభ్మన్ గిల్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. శుభ్మన్ గిల్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అనే అవార్డు ఇవ్వడం జరిగింది. శుభ్మన్ గిల్కు 2025 ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఈ అవార్డు గెలవడం శుభ్మన్ గిల్కు ఇది మూడోసారి. ఎన్నోసారి అని అడిగితే మూడోసారి. గతంలో 2003లో 2 సార్లు ఈ అవార్డుని గెలుచుకున్నారు. తర్వాత క్రికెట్కు మహమ్మదుల్లా రిటైర్మెంట్. బంగ్లాదేశ్ చెందిన మహమ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారుడు ఎవరని అడిగితే బంగ్లాదేశ్కి చెందిన మహమ్మదుల్లా. బంగ్లాదేశ్కి చెందిన మహమ్మదుల్లా అని పెట్టాలి. ఇకపోతే మహమ్మదుల్లా 239 వన్డేలు, 50 టెస్టులు, 141 టీ20లు ఆడారు. మహమ్మదుల్లా 2021లో టెస్టులకు, 2024లో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఓకే. ఇక గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్. గ్రీన్ పీస్ అనేది పర్యావరణ సమస్యలపై దృష్టి సారించే స్వతంత్ర అంతర్జాతీయ ప్రచార సంస్థ. దీన్ని 1971లో నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఏర్పాటు చేశారు. అమెరికాలోని అమ్చిట్కా ద్వీపం, ఇది ఎక్కడ ఉందంటే అలస్కాలో ఉంది, అమెరికాలోని అమ్చిట్కా ద్వీపంలో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ సంస్థ ఏర్పడింది. ఆ తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలకు క్రమంగా విస్తరించి అంతర్జాతీయ పర్యావరణ సంస్థగా ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి అంశాలకు వ్యతిరేకంగా ఇది పోరాటం చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. దీని ప్రధాన ఉద్దేశం భూమిపై సమస్త జీవ వైవిధ్యాన్ని రక్షించడం. ఈ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమిపై ఉన్న సమస్త జీవ వైవిధ్యాన్ని రక్షించడం. ఇకపోతే స్పిరెక్స్ టెలిస్కోప్ను ప్రయోగించిన నాసా. అనంత విశ్వం పుట్టుక విస్తరణ రహస్యాన్ని కనుగొనేందుకు నాసా స్పిరెక్స్ టెలిస్కోప్ను ప్రయోగించింది. నాసా ప్రయోగించిన టెలిస్కోప్ ఏంటంటే స్పిరెక్స్. గతంలో ఎన్నడూ లేనంత సమగ్రంగా, స్పష్టంగా మొత్తం ఖగోళ సమాచారాన్ని, చిత్రాలను మానవాళికి అందించేందుకు స్పిరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీని నాసా మార్చి 11, 2025 అంతరిక్షంలోకి పంపింది. మార్చి 11, 2025 అంతరిక్షంలోకి పంపింది. అయితే ఈ అబ్జర్వేటరీతో పాటు మరో 4 ఉపగ్రహాలను నాసా అంతరిక్షంలోకి పంపింది. ఈ ఉపగ్రహాలు సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. ఈ స్పిరెక్స్తో పాటు 4 ఉపగ్రహాలు పంపడం జరిగింది. ఈ 4 ఉపగ్రహాలు సూర్యుని యొక్క ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. ఈ స్పిరెక్స్ అబ్జర్వేటరీ ద్వారా సేకరించిన ఖగోళ సమాచారం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ల నిరంతర విశ్లేషణలకు సహాయంగా ఉండనుంది. అయితే అనంతమైన ఆకాశం మొత్తాన్ని అవలోకిస్తూ నక్షత్ర మండలాలు ఎప్పుడు ఎలా ఆవిర్భవించాయి, జీవం భూమండలానికి ఎలా చేరింది, ఈ అనంత విశ్వంలో జీవం భూమి మీద మాత్రమే ఉందా, ఇతర నక్షత్ర మండలాల్లో ఎక్కడైనా ఉందా వంటి మౌలిక ప్రశ్నలకు స్పిరెక్స్ అబ్జర్వేటరీ సమాధానం కనుగొననుంది. అయితే స్పేస్ ఎక్స్గా ప్రసిద్ధమైన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ సంస్థ కాలిఫోర్నియా నుంచి స్పిరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీని ప్రయోగించింది. అయితే ఈ అబ్జర్వేటరీ పరారుణ కిరణాల సాయంతో అంతరిక్షాన్ని పరిశీలిస్తూ, పరారుణ కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాలు, 6 నెలలకు ఒకసారి తాను దర్శించిన ఖగోళ పార్శ్వానికి సంబంధించిన 3D చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈ చిత్రాన్ని విశ్లేషించడం ద్వారా అనంతాకాశంలో నక్షత్రాలు, గ్రహాల రసాయనిక నిర్మాణం ఎలా ఉంది, ఖగోళంలో ఎక్కడైనా నీటి వనరులు ఉన్నాయా అన్నది సూక్ష్మంగా అధ్యయనం చేయనున్నారు. ఇకపోతే తర్వాత అంశం భారత మాజీ ఆల్రౌండర్ అబిద్ అలీ కన్నుమూత. భారత మాజీ క్రికెటర్ హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబిద్ అలీ మృతి చెందారు. ఈయన 1941లో హైదరాబాద్లో జన్మించారు. ఓకే, నెక్స్ట్ ఎన్పిఎల్ తగ్గడంతో ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి. భారతదేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం గత 5 సంవత్సరాల్లో రుణ లభ్యతలో గణనీయమైన వృద్ధిని నమోదు చేయగా నిరర్ధకాస్తులు గణనీయంగా తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఎంఎస్ఎంఈలకు చెల్లించాల్సిన మొత్తం అడ్వాన్సులు 16.97 లక్షల కోట్లు నుండి 28.04 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే స్థూల నిష్పత్తి 11% నుంచి 4%కు తగ్గింది. ఇకపోతే తర్వాత అంశం చిత్రనేలల సంరక్షణకు రామ్సర్ అవార్డు. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న కేర్ ఎర్త్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ జయశ్రీ వెంకటేశన్ చిత్రనేలను సంరక్షించినందుకు గాను వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్
విభాగంలో రామ్సర్ ఉమెన్ చేంజ్ మేకర్స్ ఇన్ ద వరల్డ్ వెట్లాండ్స్ అవార్డుని అందుకున్నారు. అయితే ఈ అవార్డు పొందిన మొదటి భారతీయురాలుగా ఈమె నిలిచారు. ఎవరంటే ఈవిడి జయశ్రీ వెంకటేశన్. ఈవిడ పేరేం పేరు? జయశ్రీ వెంకటేశన్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 12 మందికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ప్రపంచంలో ఎంతమందికి ఈ అవార్డులు, చిత్తడి నేల సంరక్షణ రామ్సర్ అవార్డులు ఎంతమందికి ప్రకటించారంటే 12 మందికి. భారతదేశంలో చిత్తడి నేలను ముఖ్యంగా చెన్నైలోని ప్రసిద్ధ పల్లి కరుణాయ్ మార్స్ను రక్షించడంలో ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. చెన్నైలోని ప్రసిద్ధ పల్లి కరుణాయ్ మార్స్ను రక్షించడంలో ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. అయితే చిత్తడి నేలను సంరక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు చేస్తున్న కృషిని గుర్తించడం కోసం 2024లో ఈ అవార్డును ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ వార్తలో నిలిచిన అంశం ఏంటంటే లోటస్ విత్తనాల సాగు. కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఫ్లోరికల్చర్ శాస్త్రవేత్తలు మరియు రైతులను పూర్వ గోదావరి జిల్లాల్లో పూల్మఖానా లోటస్ పంటలు సాగు చేసే అవకాశాలను పరిశీలించడానికి సరైన నీటి శారీరకాలను గుర్తించమని కోరారు. అయితే మార్చి 12, 2025న వివిధ నిపుణులు, ఉన్నతమైన పువ్వుల శాస్త్రవేత్తలు పాల్గొని మార్కెట్ అవకాశాలపై చర్చించారు. అయితే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA జాస్మిన్ పంటల సాగుకు సహాయం అందిస్తున్నాయి. అలాగే పోలీ హౌస్ నిర్మాణానికి 50% సబ్సిడీ కూడా అందించబడుతుందని తెలియజేయడం జరిగింది. ఇకపోతే తెలంగాణ కులగణన సర్వే విశ్లేషణకు ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులగణనలో సేకరించిన డేటాను విశ్లేషించడానికి ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టిని 11 సభ్యుల నిపుణుల కమిటీలో సభ్యుడిగా నియమించింది. ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టి. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక విభాగం 2024 యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు సర్వే డేటాను విశ్లేషించడానికి స్వతంత్ర నిపుణులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అయితే సర్వే 2024 నవంబర్ 6 నుండి 50 డేస్ పాటు నిర్వహించింది. రాష్ట్రం యొక్క 3.7 కోట్ల జనాభాలో 96.9% కవర్ చేయబడింది. సర్వే ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలోని సర్వే ఫలితాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని 3.70 కోట్ల జనాభాలో 56.33% ఉన్నారు. ఈ సర్వే ప్రకారం వెనుకబడిన వర్గాలు, అందులో 10.08% ముస్లింలు, కులాలు వర్గాల విభజన ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఇతర కుటుంబాలు 15.79%, ఇందులో 2.48% ముస్లింలు. గణన ఫలితాలు రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,15,78,457 ఉంది. ఇకపోతే 2024-25లో డిజిటల్ చెల్లింపుల అభివృద్ధి. 2024-25లో డిజిటల్ చెల్లింపుల వృద్ధి. అయితే భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో గణనీయమైన వృద్ధి నమోదు చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీలు 15,000 కోట్లకు పైగా జరిగాయి. 18,000 కోట్లకు పైగా జరిగాయి. అయితే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు UPI విస్తృత స్వీకరణ, మెరుగైన ఫిన్టెక్ సహకారాలు మరియు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూపొందించిన విధానాలు. ఈ విధానాల వల్ల డిజిటల్ చెల్లింపుల వృద్ధి అనేది జరిగింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం తర్వాత వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ప్రస్తుతం ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సంవత్సరం మార్చి 13న జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సంవత్సరం ఎప్పుడు జరిపారంటే మార్చి 13న జరుపుకున్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మొదటిసారిగా 2006లో మీ మూత్రపిండాలు బాగున్నాయా అనే నినాదంతో నిర్వహించారు. అయితే 2025 యొక్క థీమ్ ఏంటంటే 2025 యొక్క థీమ్ ఏంటంటే ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే, డిటెక్ట్ ఎర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్ అనే నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. 2025 యొక్క థీమ్ ఏంటంటే ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే, డిటెక్ట్ ఎర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్. ఓకే, తర్వాత వార్తలో నిలిచిన అంశం ఏంటంటే
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా 135వ వ్యవస్థాపక దినోత్సవం. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా 135వ వ్యవస్థాపక దినోత్సవం. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా 135వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇండియన్ హెరిటేజ్ త్రూ ఆర్కిటెక్చర్ అనే ప్రదర్శించారు. ఎవరంటే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇండియన్ హెరిటేజ్ త్రూ ఆర్కిటెక్చర్ అనే ప్రదర్శన ప్రారంభించారు. అయితే ఈ ప్రదర్శనలో భారత పురాతన, మధ్యయుగ, మొఘల్ మరియు వలస రాజ్యాల నిర్మాణ వారసత్వాన్ని ప్రదర్శించారు. అదే ఈ కార్యక్రమంలో భారతదేశం యొక్క విస్తారమైన జ్ఞాన భాండాగారాన్ని విస్తరించే లక్ష్యంతో జ్ఞాన్ భారత్ మిషన్ ప్రారంభించబడింది. ఏంటంటే జ్ఞాన్ భారత్ మిషన్ ప్రారంభించబడింది. ఇకపోతే తర్వాత అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా మొల్ల జయంతి. తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 13, 2025న మొల్ల జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, రాష్ట్ర సచివాలయాల్లో మొల్ల జయంతి నిర్వహించనున్నారు. అయితే వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు ప్రాంతానికి చెందిన మొల్ల 16వ శతాబ్దపు కవయిత్రి. ఈమె మొల్ల రామాయణం అనే రచనతో బాగా ప్రసిద్ధి చెందారు. అయితే క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ద బ్రెయిన్ ట్రేసీ సక్సెస్ లైబ్రరీ ఈ పుస్తకాన్ని బ్రియాన్ ట్రేసీ రచించారు. ఈ పుస్తకాన్ని మంజుల్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. ఇకపోతే వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ ఓవర్ 7 decades ఆఫ్ స్ట్రగుల్ విత్ చైనా ఫర్ మై ల్యాండ్ అండ్ మై పీపుల్ ఈ పుస్తకాన్ని దలైలామా రచించారు. ఈ పుస్తకాన్ని విలియం మోరో సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే దలైలామా రచించారు. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురించారంటే విలియం మోరో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్